పెంబర్తి గ్రామంలో మనకు ఎంతోమంది జ్ఞానయోధులను ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిన మరి మహాతల్లి చాతల్ల ఉపేంద్ర గారు చనిపోవడం, మరి వారి నివాళి సభలో ఈరోజు మనం అందరం కూడా ఉండడం అనేది, మరి చాతల్ల ఉపేంద్ర గారు వారినైతే నేను ఎప్పుడు కలవలేదు. ఒకసారి ఇదే మన పెంబర్తికి వచ్చాను, కానీ నేను వారిని చూసే అవకాశం నాకు కలగలేదు. మరి కానీ వారి పిల్లల కార్యాలు ఏవైతే ఉన్నాయో, అది చాతల్ల సదానందం కావచ్చు, చాతల్ల వేణుగోపాల్ కావచ్చు, చాతల్ల స్వరూప కావచ్చు, మరి రాజబాబు రాజ్కుమార్లు అయితే నాకు పరిచయం లేదు. వాళ్ళని గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కార్యాలు చేసి వీళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళని నేను అనుకున్నాను. నిజంగా ఈరోజు మరి చాతల్ల ఉపేంద్ర గారి గురించి, మరి స్వరూప గారు కానీ లేకపోతే సదానందం, వేణుగోపాల్ వీళ్ళంతా చెప్తుంటే నాకు నిజం అనిపించింది. అలాంటి ఒక తల్లి మన మధ్య లేకపోవడం, ఆమెకు నివాళి ఇచ్చే కార్యక్రమాన్ని ఇంతకుముందు సదానందం గారు మిగతా మిత్రులు చెప్పినట్టుగా ఈ సాంప్రదాయ పద్ధతిలో మరి తిరోగమన రీతిలో రాతియుగపు నాటి ఆచారాలను చేసి మరొక్కసారి మనం పేదరికంలో కూరుకుపోవడం కన్నా మనం శాస్త్రీయంగా ఆలోచించి అందరినీ కలుపుకొని పోయి వాళ్ళ లోపల ఒక సంస్కరణవాదాన్ని తీసుకొచ్చి వాళ్ళను ప్రగతిశీల సమాజం వైపు నడిపించే ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే ఈరోజు స్వేరో పలకరింపు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దానికి సోదరులు మా మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు కూడా రావడం, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉన్నది. మరి ఈ స్వేరో ఉద్యమం దేనికైనా కూడా ఒక ఆలోచన ప్రజల్లో పోవాలంటే ముందు దాన్ని నమ్మే వ్యక్తులు బలంగా ఉండాలి. ఆ ఆలోచనను బలంగా నమ్మి స్వేరో వల్ల మన జీవితాలు మారుతాయని ఆ స్వేరోయిజాన్ని ముందు తన కడుపున పెట్టిన బిడ్డల మీద ప్రయోగించి వాళ్ళందరినీ ప్రయోజకులు చేసి వాళ్ళతో పాటు మనం కూడా మారాలి, మనతో పాటు చుట్టుపక్కల కూడా మారాలి అన్న ఒక నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం. అలాంటి నమ్మకస్తులు ఈరోజు చాలామంది నా కళ్ళ ముందర పుల్లా కిషన్, మంద శ్యాము, శిరీష వాళ్ళ పిల్లలు, తర్వాత ఇంకా చాలామంది మిత్రులు, మరి వరంగల్ స్వేరో మిత్రులు, హన్మకొండ స్వేరో మిత్రులు, బొట్ల కార్తీక్, బొట్ల ప్రశాంత్, ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు శ్రీనివాసు సభాధ్యక్షుడు వహిస్తున్న శ్రీనివాసు, వీళ్ళందరూ అమ్మఒడి శ్రీనివాసు, సుభద్ర శ్యామల, ఇంకెంతోమంది మిత్రులు పేర్లు చెప్పిన వాళ్ళు కూడా దయచేసి బాధపడకండి. బట్ వీళ్ళందరూ కూడా ఈ నమ్మిండ్రు, ఈ స్వేరోయిజాన్ని నమ్మి ఒకటికి మనం ఒక్కరమే కాదు మనం 10 మందిని తయారు చేయాలి అని చెప్పి ఎంతటి త్యాగానికైనా సిద్ధమై దీన్నే పట్టుకొని నిలబడ్డారు. కొంతమంది పిరికి పందలు పారిపోయినారు ఈ స్వేరోయిజం వల్ల ఏం కాదు ఏంటండి, నిజం అది వాస్తవం. కొంతమంది స్వేరోయిజాన్ని వాడుకున్నారు, దాని తర్వాత దానికే వెన్నుపోటు పొడిచిండ్రు. కానీ ఈ వీళ్ళు మాత్రం ఈ స్వేరోయిజం వల్లనే ఈ ప్రపంచం మారుతుంది అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మినారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మార్పు మన కళ్ళ ముందరనే కనిపిస్తున్నది. నేను ఇంతకుముందే వినయన్నకు చూపించిన, మనం ఇక్కడనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఇక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గంగా నది తీరాన నవంబర్ 3వ తారీఖు 4వ తారీఖు నాడు రాత్రి 2 గంటల వరకు కూడా ఎముకలు కొరికే చలిలో వేల మంది వచ్చి జై స్వేరో అని నినాదం ఇచ్చి అక్కడ కూడా శిక్షా క్రాంతి, శిక్ష అంటే చదువు, క్రాంతి అంటే విప్లవం, జ్ఞాన విప్లవానికి అక్కడ కూడా ఊపిరి ఊదుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. వెన్ టైమ్స్ కమ్ ఫర్ అన్ ఐడియా నోబడీ కెన్ స్టాప్ ఇట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక ఉందంటే, ఒక ఆలోచనకు సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆ ఆలోచన ఆపలేదు. స్వేరోయిజం అలాంటి ఆలోచన. మరి ఇంతకుముందు అన్న ఇంకో ప్రశ్న అడిగింది, మరి తాగుడు బంద్ అంటే ఎస్, తాగుడు బంద్. స్వేరోలో తాగుడు ఉండదు, స్మోకింగ్ ఉండదు, తంబాకు ఉండదు, గంజాయి ఉండదు, మరి ముఖ్యంగా మహిళలను కొట్టడం అసలే ఉండదు. స్వేరోయిజంలో జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి కూడా ముందు వాళ్ళ భార్యతోని వాళ్ళ తల్లిదండ్రులతోని ఒక సర్టిఫికెట్ కూడా తీసుకురావాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భార్యను నా తల్లిదండ్రులను హింసించను. నేను మా భార్యతోని సంతకం తీసుకొచ్చి నేను స్వేరో ఆఫీస్లో సబ్మిట్ చేసిన, నేను కూడా సబ్మిట్ చేసిన. మా భార్య పేరు లక్ష్మీబాయి, ఆమె కూడా సంతకం చేసింది. పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలతో సంతకం చేసుకొని తీసుకురావాలి. నేను కూడా ఆమెతో సంతకం చేయించి నేను సబ్మిట్ చేసిన. ఏనాడైతే నువ్వు
ఎవరు చూస్తలేరు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, అందరం కూర్చొని మూల కూర్చొని అన్ని సెల్ ఫోన్లు బయట పెట్టి ఇక మొదలు పెట్టుండ్రి 90 ml అంటే నువ్వు స్వేరో కావు. ఏనాడైతే నువ్వు ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి చదువు పుస్తకాలు పక్కన పడేసి సెల్ ఫోన్లో చాటింగ్లు లేకపోతే మరి థంబ్నెయిల్స్ చూసుకుంటూ కూర్చుంటే నువ్వు స్వేరో కావు. ఏనాడైతే నువ్వు చదువులో వెనకబడుతున్నావో, వెనకబడకుండా ముందరికి పోవాలన్న ప్రయత్నం చేస్తలేవో అప్పుడు నువ్వు స్వేరో కావు. ఏనాడైతే నువ్వు పిల్లల్ని చదువు పక్కకు పెట్టి నీ పర్సనల్ కార్యకలాపాలు చూసుకుంటూ ఈ ప్రపంచంలోకి నువ్వే తీసుకొచ్చి నీ భార్య తీసుకొచ్చి పిల్లల్ని చదివించలేకపోతే నువ్వు స్వేరోగా. మన స్వేరోయిజం పుట్టినప్పుడే స్వేరోయిజాన్ని పునికి పుచ్చుకున్నది చాతల్ల ఉపేంద్ర గారు. అందుకొరకే ఎంతోమంది స్వేరోలను తయారు చేసింది. నాకు ఇప్పటికి గుర్తుంది, ఇదే చాతల్ల స్వరూప నర్సక్కపల్లి పరకాల స్కూల్లో ఇంగ్లీష్లో అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చింది, నాకు బాగా గుర్తుంది. సో నేను అన్నా, స్వరూప నువ్వు చదువుకోనే సరిగా అంటే నువ్వు 10th వరకు ఇంటర్మీడియట్ వరకే చదివినావు, మరి నువ్వు తెలుగు మీడియంలో చదివినావు, ఇంత అద్భుతంగా ఇంగ్లీష్లో ఇస్తున్నావు అంటే నేను ఆమె స్వేరో అని ఇంగ్లీష్లో చెప్పినాను. తర్వాత అని పీజీ చేసినావు కరెక్టే. అంటే నేను ఏమంటున్నా అంటే ఇది స్వేరోయిజం. సో అందుకొరకు దయచేసి ఈ పలకరింపు తర్వాత ఇవన్నీ కూడా నాకు చాలామంది, నాకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే నర్సంపేట లక్ష్మీపూర్లో మందశ్యామ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే అసలు తాగడం తెలవని వాళ్ళు కూడా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన రోజు తాగడం అలవాటు చేసుకుంటారు. ఆ రోజు తాగుడు నేర్చుకున్నది ఆ రోజు. ఎప్పుడు ఒక వ్యక్తికి మందు సీసాలు ఇవ్వడానికి పోయినప్పుడు అప్పుడు తాగడం నేర్చుకున్నారు. ఆ తాగడంతో ఎంతోమంది జీవితాలు నాశనమైనాయి. ఇలా వినయన్న వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్ బాధితుల గురించి చెప్పారు. అట్లా వేల మంది రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది రాబోయే రోజుల్లో మరొక మహమ్మారిగా మారబోతున్నది. ఇది వాస్తవం. మనం తినే తిండిలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి, మనం తాగే నీళ్ళలో పెస్టిసైడ్స్ ఉంటున్నాయి, ఎక్కడ చూడు పొల్యూషన్ ఉన్నది. యంగ్ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది. ఇంతకుముందు 60 సంవత్సరాలు అయినప్పుడే వచ్చేది క్యాన్సర్, ఇప్పుడు యంగ్ ఏజ్లోనే క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం 100 సంవత్సరాలు బతకాలనే ఒక అసాధ్యమైన నినాదాన్ని సుసాధ్యం చేయడం కోసం స్వేరోయిజం రాత్రి పగలు కష్టపడుతున్నారు. స్వేరో అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారానికి 7 రోజులు ఉంటే 7 రోజుల్లో ప్రతిరోజు కూడా 20 నిమిషాలు చెమటొడ్చాలి. ఫిట్ ఇండియా ఫౌండేషన్ అందుకోసం పెట్టినాం. ఎవరైతే లైఫ్ లైన్ లీగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత కష్టం ఉన్నా కూడా ఆ పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం చేయాలి అని చెప్పి అది పెట్టినాం. ప్రగతిశీల తల్లిదండ్రులందరూ కూడా 1, 2, 3 కుటుంబాలు కాదు, 1 కోటి కుటుంబాలను కూడా మనం ప్రభావితం చేయాలి. ఒక ప్రగతిశీల పిల్లలను పెంచే విధానం వైపు నడిపించాలని చెప్పేసి ఇది పెట్టినాం. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం పెట్టినాం. అదేవిధంగా మనం ఎంతసేపు ఈ కూలినాలు చేసుకుంటూనే బతకాలి, ఎంతసేపు బర్రుగర్లు కాసుకుంటూనే బతకాలి, ఎంతసేపు బాంచన్ కాల్మోత్కలు కూడా బతకాలి, మనం ఎందుకు బిజినెస్ చేయలేం అని చెప్పి స్వేరో బిజినెస్ సర్కిల్స్ పెట్టినాం. అదేవిధంగా బాల్యంలోనే పిల్లలను మళ్ళీ మనం మంచిగా పెంచాలి, శాస్త్రీయంగా పెంచాలని చెప్పేసి స్వేరో సర్కిల్స్ పెట్టినాం. ఇవాళ కర్ణాటకలో నేను మొన్న బెంగళూరు పైన 893 సర్కిల్స్ ఉన్నాయి, బెల్గాం జిల్లా నుంచి మరి కింది దాకా దక్షిణ కర్ణాటక దాకా. సో ఆ విధంగా ప్రతి చోట కూడా స్వేరోయిజం అనేది చాలా విస్తరిస్తున్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా గొప్పగా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. చాలా దురలవాట్లకు మనం ఎన్ని రోజులైతే రాతి యుగంలో పెట్టి బానిసలుగా మార్చిన ఈ దురలవాట్లు ఉన్నాయో ఆ దురలవాట్ల నుండి మనకు విముక్తి కలిగించి మన జీవితాలను మరింత గొప్పగా తయారు చేస్తే, మరి ఇది నమ్మి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మరి సదానందం గారి కుటుంబానికి, వేణుగోపాలు, స్వరూప వీళ్ళందరి కుటుంబాలకు మీరు ఓదార్పినవడానికి వచ్చినందుకు ఎంతో బిజీగా ఉన్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై శ్రీరామ్.